Hello viewers, welcome back to our channel All in One Film Updates. ఈ వీడియోలో వచ్చేసి టాప్ 10 మస్ట్ వాచబుల్ మూవీస్ ఏంటో చూద్దాం. ఇలాంటి మోర్ రికమెండెడ్ మూవీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. నంబర్ 1 ఆఖరి సచ్. ఈ వెబ్ సిరీస్ లో అయితే తమన్నా భాటియా గారు అయితే లీడ్ రోల్ లో నటించారు. ఈ వెబ్ సిరీస్ అయితే రియల్ బేస్డ్ ఇన్సిడెంట్స్ గా తీసుకొని అయితే తీశారు ఈ వెబ్ సిరీస్ ని. నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఒక ఇంట్లో అయితే ఒక మంచి ఫ్యామిలీ అయితే ఉంటుంది. ఆ ఫ్యామిలీ అయితే ఉరేసుకొని చనిపోయారా లేకపోతే ఎవరైనా ఉరేసి హత్య చేశారా అనేదే మిస్టరీ. ఫైనల్ గా వాళ్ళని ఎవరు చంపారు అనేది మెయిన్ గా స్టోరీ ప్లాట్. ఈ వెబ్ సిరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంటెన్సివ్ ఆస్పెక్ట్స్ తో కొంచెం ఎంగేజింగ్ సీన్స్ తో అయితే చాలా బాగుంటుంది. ఎవ్రీ ఎపిసోడ్ లో మంచి రివీలింగ్ క్యారెక్టర్స్ తో అయితే ఇంట్రెస్టింగ్ గా అయితే మారుతూ ఉంటుంది ఎపిసోడ్. ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ అయితే మనకి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అయితే తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 2 అశ్విన్. హారర్ మిస్టరీ జోనర్ లో అయితే ఈ మూవీ అయితే వచ్చింది. ఇందులో స్టారింగ్ వచ్చేసి వసంత్ రవి, విమలా రామన్ అయితే నటించారు లీడ్ రోల్స్ లో. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ అయితే డాక్యుమెంటరీ తీయాలని చెప్పేసి ఒక హారర్ మిస్టరీ హౌస్ కి అయితే వెళ్తారు. ఫైనల్ గా హీరో వాళ్ళ ఫ్రెండ్స్ కి ఏమైంది అనేది స్టోరీ ప్లాట్. అండ్ ఈ మూవీ అయితే చాలా ఇంటెన్సివ్ సస్పెన్స్ థ్రిల్లింగ్ గా అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ 20 minutes అయితే చాలా ఇంటెన్సివ్ గా థ్రిల్లింగ్ సీన్స్ తో చాలా బాగుంటది. మెయిన్ గా హెడ్ ఫోన్స్ పెట్టుకొని జలక్కిచ్చే సీన్లు అయితే మీరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారు ఫ్రెండ్స్. ఫైనల్ గా ఈ మూవీ అయితే మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 3 పిజ్జా 3. హారర్ మిస్టరీ డ్రామా జోనర్ లో అయితే ఈ మూవీ వచ్చింది. అండ్ పిజ్జా ఫ్రాంచైజ్ లో ఈ మూవీ పార్ట్ 3 గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో స్టారింగ్ వచ్చేసి అశ్విన్ మరియు పవిత్ర గారు అయితే లీడ్ రోల్స్ లో నటించారు. ఇంకా మెయిన్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే హీరోకి అయితే ఒక మంచి రెస్టారెంట్ అయితే ఉంటుంది. ఆ రెస్టారెంట్ లో పారానార్మల్ యాక్టివిటీస్ తో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఫైనల్ గా ఆ రెస్టారెంట్ లో ఉన్న గోస్ట్ ఎలా వచ్చింది, ఇంతకీ అక్కడ గోస్ట్ ఉందా లేదా అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. ఈ మూవీలో అయితే మనకి పారానార్మల్ యాక్టివిటీస్ అయితే చాలా డెప్త్ గా ఇంటెన్సివ్ గా చూపిస్తారు. అండ్ దాంతో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్ తో కంటెంట్ ని ఆడియన్స్ అయితే మెస్మరైజ్ చేసే విధంగా ఉంటాయి ఆ ఎపిసోడ్స్. అండ్ కొన్ని సీన్స్ అయితే మనకి చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాము. ఈ మూవీని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ లో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 4 లో ఉన్న మూవీ కాబెబ్. హారర్ మిస్టరీ సస్పెన్స్ జోనర్ లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మంచి టెరిఫిక్ ఇంటెన్సివ్ మూవీ ఇది. రీసెంట్ గానే ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ లో అయితే రిలీజ్ అయింది. నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఒక ఊర్లో ఒక కపుల్స్ అయితే ఉంటారు. వాళ్ళకైతే ఒక బాబు అయితే ఉంటాడు. ఆ ఇంట్లో ఆ పిల్లోడికి అయితే పారానార్మల్ యాక్టివిటీస్ అయితే జరుగుతుంటాయి. ఫైనల్ గా ఆ ఇంట్లో ఉంది గోస్టా కాదా, గోస్ట్ అయితే ఆ ఫ్యామిలీని ఏం చేసింది అనేది మిస్టరీ స్టోరీ ప్లాట్ ఇది. ఇంకా మూవీలో ఉన్న ఎంగేజింగ్ ఎలిమెంట్స్ గానీ టెరిఫిక్ ఇంటెన్సివ్ ఇంట్రెస్టింగ్ సీన్స్ గానీ మనకి చాలా అయితే బాగా కనెక్ట్ అవుతాయి. మెయిన్ గా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్ తో అయితే చాలా బాగా అయితే ఉంటది ఈ మూవీ. ఈ మూవీని అయితే మీరైతే మిస్ అవ్వద్దు. ఈ మూవీ అయితే లయన్స్ గేట్స్ ప్లే లో మరియు వెబ్సైట్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 5 లో ఉన్న మూవీ వచ్చేసి బావల్. ఇందులో స్టారింగ్ వచ్చేసి వరుణ్ ధావన్ మరియు జాన్వీ కపూర్ అయితే నటించారు లీడ్ రోల్స్ లో. ఈ మూవీ అయితే రొమాన్స్ యాక్షన్ డ్రామాగా అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ మూవీలో అయితే మంచి మెసేజ్ ఉన్న మూవీ ఇది. మూవీ స్టోరీ ప్లాట్ గురించి అయితే నేనైతే రివీల్ చేయదలుచుకోలేదు. అండ్ ఈ మూవీ తెలుగు వర్షన్ అయితే ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 6 లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి అధూరా. ఈ సిరీస్ అయితే హారర్ థ్రిల్లర్ మిస్టరీ జోనర్ లో అయితే రిలీజ్ అయింది. నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఒక హై స్కూల్ అయితే ఒక పిల్లోడైతే ఉంటాడు. ఆ హై స్కూల్ యానివర్సరీకి అయితే ఓల్డ్ స్టూడెంట్స్ అయితే పిలుస్తారు. అండ్ అక్కడి నుంచి ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. ఫైనల్ గా వాళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారు అనేది మిస్టరీయస్ స్టోరీ ప్లాట్. వెబ్ సిరీస్ లో ఉన్న ఇంటెన్సివ్ స్టోరీ ప్లాట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ దాంతో పాటు ఎంగేజింగ్ థ్రిల్లింగ్ ఆస్పెక్ట్ సీన్స్ గానీ చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి. అండ్ కొన్ని సీన్స్ అయితే మనకి మెస్మరైజింగ్ గా టెరిఫిక్ గా చూపిస్తారు. అండ్ ఫైనల్ గా క్లైమాక్స్ కి ట్విస్ట్ అండ్ టర్న్స్ తో అయితే చాలా బాగుంటుంది ఈ వెబ్ సిరీస్. ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 7 లో ఉన్న మూవీ వచ్చేసి ద నన్ పార్ట్ 2. ఈ మూవీ అయితే మనకి హారర్ మిస్టరీ జోనర్ లో అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే లూసీ ఐస్ కోసం గోస్ట్ ఎలా తిరిగి వచ్చింది, ఫైనల్ గా లూసీ కళ్ళని దక్కకుండా గోస్ట్ నుంచి ఎలా కాపాడారు, ఇలాంటి మెయిన్ స్టోరీ పాయింట్స్ అయితే స్టోరీ అయితే ఉంటది. మూవీ అయితే చాలా బాగుంటది ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి ఈ మూవీని. మూవీలో హారర్ టెరిఫిక్ ఇంపాక్ట్ ఇచ్చే సీన్స్ అయితే చాలా ఉన్నాయి సెకండ్ హాఫ్ నుంచి. ఫస్ట్ హాఫ్ అయితే మనకు ఒక 30 minutes వరకు అయితే కొంచెం స్లోగా అయితే నడుస్తుంది. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ తో ఉంటుంది కాబట్టి ఫైనల్ గా ఈ మూవీ తెలుగు వర్షన్ అయితే సైట్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ నంబర్ 8 లో ఉన్న మూవీ డిడి రిటర్న్స్. ఈ మూవీ అయితే హారర్ కామెడీ జోనర్ లో అయితే వచ్చింది. ఇందులో స్టారింగ్ వచ్చేసి సంతానం గారు అయితే నటించారు. ఈ మూవీలో సంతానం గారు అయితే మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ తోనే వస్తారు. ఈ మూవీ కూడా మంచి కామెడీ ఎంటర్టైనర్ హారర్ జోనర్ లో అయితే రిలీజ్ అయింది. ఈ హారర్ కామెడీని అయితే మిస్ అవ్వద్దు. మంచి కామెడీ సీన్స్ అయితే ఉంటాయి ఈ మూవీలో. ఈ మూవీ తెలుగు వర్షన్ అయితే G5 లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 9 లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి స్కామ్ 2000
సీజన్ 3. ఈ వెబ్ సిరీస్ స్టోరీ ప్లాట్ వచ్చేసి స్టాంప్స్ మరియు బాండ్ పేపర్స్ మీద స్కామ్ ఎలా జరిగింది, ఆ స్కామ్ ద్వారా ఫైనల్ గా హీరో లైఫ్, హీరో ఏమయ్యాడు, ఈ స్కామ్ స్టోరీ అయితే రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ మీద అయితే వచ్చింది ఈ వెబ్ సిరీస్. స్కామ్ ఫ్రాంచైజీలో వచ్చిన సిరీస్ తో పాటు ఈ వెబ్ సిరీస్ కూడా రిలీజ్ అయింది. అండ్ ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత మీకు మైండ్ లో ఒక పాయింట్ అయితే రైజ్ అవుతుంది, ఇలా కూడా స్కామ్స్ జరుగుతాయా అని. ఈ వెబ్ సిరీస్ కూడా బాగుంది, కొంచెం రీజనబుల్ ఇంట్రెస్టింగ్ సీన్స్ తో ఎపిసోడ్స్ తో బానే ఉంది. ఈ వెబ్ సిరీస్ తెలుగు వర్షన్ అయితే సోనీ లీవ్ లో అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 10 లో ఉన్న మూవీ వచ్చేసి ఇన్సిడ్యూసియస్ ది రెడ్ డోర్. ఈ మూవీ హారర్ మిస్టరీ డ్రామాగా అయితే రిలీజ్ అయింది. ఇంకా నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఈ మూవీ వచ్చేసి అండ్ గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల అయితే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఫాదర్ సన్ ఒక మిస్టీరియస్ స్టోరీ అయితే అటాచ్ అయి ఉంటది వాళ్ళ లైఫ్ స్టోరీకి. అండ్ వాళ్ళ సన్ను గీసిన ఆ పెయింటింగ్ లో నుంచి గోస్ట్ ఎలా వచ్చింది అండ్ ఆ ఫాదర్ సన్ను ఎలా అడ్డుకున్నారు అనేదే మెయిన్ స్టోరీ ప్లాట్. ఈ మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఎగ్జైటింగ్ గా ఉంటది మూవీస్ లో ఉన్న సీన్స్. అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ అయితే కొంచెం న్యూ గా కొత్తగా చూపించారు మూవీలో. ఒక్కొక్క సీన్ లో ఉన్న క్యారెక్టరైజేషన్స్ గానీ ఇంప్లిమెంట్ చేసిన విధానం గానీ చాలా బాగుంది. హారర్ మూవీస్ లో ఉన్న మిస్టరీ స్టోరీని వెలికి తీసే ఒక పాయింట్ ద్వారా అయితే స్టోరీ అయితే రన్ చేసే విధానం బాగుంది. అదే కాకుండా మిస్టరీ సీన్స్ తో అయితే ఎక్స్ప్లెనేషన్, స్టోరీ టెల్లింగ్ బాగుంటది ఈ మూవీలో ఉన్న సీన్స్ అయితే మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి అయితే చూస్తాయి, బట్ క్లైమాక్స్ కి వచ్చే వరకు కన్క్లూజన్ అయితే మనకు అర్థమవుతుంది. మూవీ అయితే వెరీ యూనిక్ కాన్సెప్ట్ తో అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీ తెలుగు వర్షన్ అయితే మనకి ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. ఇవే ఫ్రెండ్స్ బెస్ట్ టాప్ మస్ట్ వాచ్డ్ మూవీస్ ఈ వీడియోలో అయితే. మూవీస్ అయితే మిస్ అవ్వద్దు, తప్పకుండా చూడండి. చాలా మంచి ఇంట్రెస్టింగ్ మూవీస్ అయితే రికమెండ్ చేశాను ఈ వీడియోలో. దట్స్ ఫర్ ద వీడియో గాయ్స్. ఇలాంటి మోర్ రికమెండెడ్ మూవీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇచ్చేయండి. అంటిల్ దాన్ బై బై ఫ్రెండ్స్.